యాక్టర్ అవ్వాలనుకోలేదు. ఒక జర్నీ, ఏదో కరాటే గిరాటే నేర్చుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ అయింది. మా ఫాదర్ ఎంతో చెప్పారు, కష్టపడైనా నీకు నేను డాక్టర్ సీట్ ఇప్పిస్తాను, డాక్టర్ ఇవ్వరా. లేదు లేదు నాన్న, ఆ రోజు ఏడ్చాను నేను, నాకు వద్దు డాక్టర్ వద్దు నాకు. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. చూస్తే కరాటే గిరాటే నేర్చుకుంటూ నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతాను అలా నాకు చూస్తే నాకు వచ్చేసారు సినిమాకి, తోసేసారు నన్ను సినిమా ఇండస్ట్రీలో. యాక్టింగ్ తెలియదు, గంధమే తెలియదు యాక్టింగ్ ఏంటి. ఆ తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ కోటి రామకృష్ణ వచ్చి, ఏ రారా నువ్వు రా, నేను చేసి నువ్వు చెయ్యి చాలు. సార్ నేను చేయను, మాకన్నా గొప్ప చేయను అన్నాను సార్. సో అలాగే స్టార్ట్ అయింది. చూస్తే హీరో అని చెప్పేశారు. ఆ తర్వాత 15-20 సినిమాలు యాక్టింగే రాదు, మాట్లాడితే షర్ట్ ఇప్పేసి బాడీ చూపించేసి ఫైట్. సో ఫైట్ బాగా చేస్తున్నాడు, బ్రూస్లీ ఇలా ఉన్నాడు, ఇదే సౌత్ ఇండియన్ బ్రూస్లీ అని చెప్పేశారు. అయ్యో అవునా. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయింది, టోటల్ జీరో అయిపోయాను. అప్పుడు అనిపించింది, ఓ ఇదేంటివి అని. అప్పుడు ఐ రియలైజ్ నో దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్, ఇదే ఉంటున్నది, మరి ఏం చేయాలి, సర్వైవ్ చేయాలి. అప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ సీరియస్లీ. ఓ ఇదే యాక్టింగ్, పెద్ద పెద్ద యాక్టర్ పెద్ద డైరెక్టర్ సినిమాలు చూడటం, యాక్ట్రెసెస్ సినిమాలు చూడటం, ఇలాగే కొంచెం ఓకేరా అనిపించేలాగా యాక్టింగ్ నాకే కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ జర్నీలో అలాగైపోయాను. అండ్ దెన్ తప్పనిసరిగా నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎవరు లేదు నాకు, మరి నాకేం తెలుసు అన్నప్పుడు ఓకే టెక్నికల్ కొంచెం ఓరియంటెడ్, ఓకే ఎస్ డైరెక్ట్ చేసేద్దాం. ఎవరికో నమ్మకలేదు, నా వైఫ్కి నా మదర్కి తప్ప ఇంకెవరికీ నమ్మకలేదు. మా మదర్ ప్లేస్ అంతా ఎంఎస్ కూడా అంటారు పిక్చర్కి. సో అలాగే ఆ పిక్చర్ కుదిరింది, తమిళ్లో డైరెక్టర్ అయిపోయాను. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే రాశాను, ఫైట్ కంపోజ్ చేశాను, ఎడిటింగ్ చేశాను. ఆర్ట్ కూడా తెలియకపోయినా నేను కూర్చొని రాసుకొని, బికాస్ మినిమంలో మ్యాక్సిమం చూపించాలి ఈ లైఫ్లో. డబ్బింగ్దే ఉంది, పిక్చర్ హిట్ కొట్టాలి, ఇది నా పొజిషన్. అదే ఆగైపోయింది. డైరెక్టర్ చెప్పేశారు, అరే సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉన్నారు, ఒక ఏరియా పోలేదు, నేనే రిలీజ్ చేశాను, డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, అందులో డబ్బు వచ్చింది సార్. 89లో 5 lakhs నాకు ప్రాఫిట్, 89లో 5 lakhs అంటే పెద్ద విషయం సార్. సో డిస్ట్రిబ్యూటర్ అయిపోయింది సార్. జైన్ అన్నాను, కోపం నాకు ఇండస్ట్రీ మీద, నాకెవరు హెల్ప్ చేయాలి, నేను ఎందుకు చేయాలి, వద్దు నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలోన్ అని. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ సార్ ఒక్కసారి వినండి, ఆయన న్యూ ఫేస్, ఒకసారి కథ వినండి, వద్దని చెప్తే మీరు చేయరు. సరే కథ విని వద్దని చెప్తాము అని కథ వింటే ఇంత బాగుంది కదా, దీన్ని ఎలా వద్దని చెప్పేది, వద్దంటే ఎవరు నాకు కొడతారు అని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా. చూస్తే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేసారు, బెస్ట్ యాక్టర్ అవార్డు అయిపోయింది. ఎక్కడ పోలీస్ అవ్వాలనుకున్నాను, ఇటువంటి బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇలాంటి వాళ్ళంతా చూస్తుంటారు కదా, ఏంట్రా ఇడు వీడిని మేము వీడిని ఏదో అన్నాము, గొప్ప యాక్టర్ అన్నాము, ఇలా ఏం చేస్తాడు, ఆ భయం. ఒక్కొక్కసారి ఊరికే ఇంట్లో కూర్చొని మక్కలో కాఫీ తాగాల, ఎక్సర్సైజ్ వద్దు ఏమవుతుంది అని అనిపించింది. అని నన్ను నేనే తోసుకునేవాడిని బయటికి, ఓ జిమ్కి, చూస్తున్నారు జనం చూస్తున్నారు అని. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఇంత ఒకటి షోల్డర్ మీద పడి దట్ బికేమ్ వెరీ నైస్, బరువే బాగుండేది నాకు. సో దిస్ ఇస్ హౌ మై, మీరు అడిగిన క్వశ్చన్ ఇంతుంది ఆన్సర్. సో జర్నీ అనేది అంత పోతుంది. అండ్ ప్రతిదీ వచ్చి ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్, నేను కథ రాసిన వాళ్ళు ఆయన సరిగ్గా కరెక్ట్గా చెప్పారు, మనలో అది ఉంటేనే ఆ రిఫ్లెక్షనే కథగా మారుతుంది. ఏ రైటర్ అయినా, ఈయన రాసినా, ఎవరు రాసినా, ఏ డైరెక్టర్ అయినా సరే, లేదు నేను బయట తీసుకొని చేశాను అంటే నో, వన్ తీసుకోవచ్చు, బట్ వెన్ ఈస్ మేకింగ్ ఇట్ అతని హార్ట్ లో ఉండేది 100% రిఫ్లెక్ట్ అవుతుంది.